శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అయితే ఈ మే నెలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ప్రధానమైనటువంటి 5 గ్రహాలు వాళ్ళ స్థాన మార్పు అనేటువంటిది జరుగుతోంది. అది ప్రధానమైనటువంటి ఫలితాలని ద్వాదశ రాశుల మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. దాంట్లో భాగంగా వృషభ రాశి వారికి ఎటువంటి శుభ పరిణామాలు రాబోతున్నాయి, ఏ రకమైనటువంటి అదృష్టయోగం పట్టబోతోంది, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఈ వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మే నెల 14వ తారీఖు రాత్రి 10:23 నుంచి జన్మరాశిలో వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి గురుడు ద్వితీయ రాశిలోకి, కుటుంబ స్థానంలోకి, ధనస్థానంలోకి, వాక్స్థానంలోకి, అంటే రెండవ రాశి అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశించి సంచరించటం అనేటువంటిది జరుగుతోంది. అలాగే ఈ రాహువు మే 18వ తారీఖు సాయంత్రం 4:55 నుంచి మీనంలో ఉన్నటువంటి రాహువు కుంభంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. గత మాసంలోనే శని కుంభరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి లాభస్థానంలో సంచరిస్తూ అత్యంత శుభప్రదుడుగా వృషభ రాశి వారికి మారడం అనేటువంటిది జరుగుతోంది. దీని తాలూకు మంచి పర్యవసానాలు, చక్కటి శుభ ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి అందబోతున్నాయి. ఏ రంగాల వాళ్ళకి శుభప్రదంగా ఉంది, ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిస్తే, వృషభ రాశి వారికి గతంలో పెండింగ్ పడిపోయినటువంటి వృత్తిపరమైన లేదా ఉద్యోగపరమైన లేదా వ్యాపారపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మాసం ద్వితీయార్థం నుంచి ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మరింత శుభయోగం అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. 2 లేదా 3 ఆదాయ మార్గాలు ఏర్పడబోతున్నాయి. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం కాబోతోంది. అలాగే కుటుంబం జీవితం అనేటువంటిది సౌఖ్యంగా మారబోయేటువంటి శుభ పరిణామాలు మే ద్వితీయార్థం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇకపోతే వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి రాజయోగం రాబోతోంది. మీరు గతంలో చేసినటువంటి ఏవైనా పనులు ఏవైతే ఉంటాయో, మంచి పనులు ఏవైతే ఉంటాయో అవి ఈ సమయంలో ప్రస్ఫుటం అవటం, వాటికి గతంలో ఎప్పుడో చేసినటువంటి పనులు ఈ మాసం నుంచి మీకు ఫలితంలోకి రావటం, వాటి ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రావటం, ఇవన్నీ కూడా ఈ మాసం ద్వితీయార్థం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఎవరైతే వృషభ రాశి అవివాహితులకి వివాహకాలం నడుస్తోంది, మంచి సంబంధాలు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి శనిగ్రహ సంచార రీత్యా దూరదేశంలో లేదా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభించబోతున్నాయి. ఏది పట్టినా కూడా బంగారంలాగా మారబోతోంది. నూతనంగా కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలని పూర్తి చేయగలుగుతారు. వాటికి పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు. ప్రతి సమస్యకి మీ దగ్గర సమాధానం దొరికేటువంటి రోజులు ఈ మే నెల ద్వితీయార్థం నుంచి వచ్చేటువంటి పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి. సంతానపరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వింటారు. వృషభ రాశి స్త్రీలైనా పురుషులైనా సరే సంతానం యొక్క అభివృద్ధికి మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఎంతో ఓర్పుగా, సహనంగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే ఈ మాసం నుంచి ఈ రాహుగ్రహ, కేతుగ్రహ సంచార రీత్యా 12 జ్యోతిర్లింగాలు కానీ, 18 శక్తిపీఠాలు కానీ సందర్శించేటువంటి యోగ్యత రాబోతోంది. ఇక్కడ ఈ రాహుగ్రహ, కేతుగ్రహ సంచార రీత్యా అనేక రకాలుగా ఈ వృత్తి స్థానంలో మంచి పరిణామాలు అనేటువంటివి వస్తాయి. అయితే ఇవి మీరు ఊహించని రీతిలో రావడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలైన కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల్లో రోహిణి, మృగశిర నక్షత్రాల వాళ్ళకి మంచి శుభ పరిణామాలు
మొదటి 6 నెలల కాలంలోనే మీరు అందుకోబోతున్నారు. దానికి బీజం అనేటువంటిది ఈ మాసం మే 14 తర్వాత మీకు ప్రారంభం కాబోతోంది. ఈ శుభ ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళకి జరగబోతున్నాయి. అయితే ఎవరైతే విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉంటారో, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అలాగే విదేశాల్లో H1B గ్రీన్ కార్డ్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, మిగిలిన రాశుల వాళ్ళకైతే అంత అనుకూలంగా లేదు. కానీ వృషభ రాశి వాళ్ళకి మాత్రం కొంత అనుకూలంగా ఉంది. అక్కడ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా మీ జాతకంలో కొద్దిపాటి దశాంతర దశలు బాగున్నా కూడా మీకు ఇబ్బంది అనేటువంటిది కలిగే అవకాశాలు దాదాపుగా లేవు. కనుక అయితే ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అంటే, ఎవరికైతే శని రాహుకేతువుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, నీచబట్టినటువంటి గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రమే, విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రమే గడ్డు కాలంగా గోచరిస్తోంది. మిగిలిన అందరికీ కూడా శుభ పరిణామాలు ఏర్పడి తీరుతాయి. వృషభ రాశి స్త్రీల విషయంలో చాలా మంచి శుభవార్తలు వింటారు. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు, కార్లు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే గార్డెనింగ్ వంటి వాటి మీద మక్కువ పెంచుకుంటారు. అలాగే మరి ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలకి నూతనంగా మంచి ఆభరణాలని, విలువైన కళాఖండాలని కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినటువంటి కళాఖండాలు కానీ, విలువైన బంగారు వస్తువులు ఏవైతే ఉంటాయో, వజ్రాభరణాలు ఏవైతే ఉంటాయో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చోర భయం పొంచి ఉంది. ఇక్కడ చతుర్థ కేతుగ్రహ సంచార రీత్యా మీకు తెలియకుండానే కొన్ని వస్తువులు అప్పుడప్పుడు మాయమయ్యేటువంటి పరిస్థితి ఈ మాసం మే 18వ తారీఖు నుంచి గోచరిస్తోంది. ఇటువంటివి జరిగినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కేతువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఈ మాసంలో శారీరకంగా, మానసికంగా చక్కగా అన్ని కార్యాల్లో కష్టపడి మంచి విజయం సాధించడం అనేటువంటిది సంభవించి తీరుతుంది. సంతాన విషయంలో అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ మాసంలో చక్కగా దాన ధర్మాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, అలాగే విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, బంధుమిత్రులతో సునాయాసంగా విలాసంగా గడపగలుగుతారు. అకస్మాత్తుగా రావాల్సినటువంటి ధనం అనేటువంటిది చేతికి అందుతుంది. అలాగే స్త్రీల వల్ల అత్యంత లాభపడేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి మే 14వ తారీఖు నుంచి దాదాపుగా 60 రోజుల పాటు స్త్రీ మూలక ధనలాభం అనేటువంటిది జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే స్త్రీలో ఏదైనా తీసుకొచ్చి మీకు డబ్బు ఇస్తారని కాదు, వాళ్ళ వల్ల ఏదైనా మీకు కొత్తగా ప్రాజెక్ట్ రావచ్చు, వాళ్ళ వల్ల మీ జీవితంలో అభివృద్ధి జరగవచ్చు. ఇలా ఏదైనా జరిగి మీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా స్త్రీల వల్ల బెనిఫిట్ అయ్యేటువంటి టైము అనేటువంటిది ఈ మే నెల 14వ తారీఖు నుంచి 60 రోజుల పాటు కొనసాగే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తోంది. మీ మీద దాడి చేయలేక శత్రువులు తగ్గి ఉంటారు. శత్రువుల మీద విజయం మీదే అవుతుంది. శత్రువుల్ని దూరంగా తరిమి కొట్టగలుగుతారు. ఒక్క పరుష పదజాలం వాడకుండా, ఒక్కళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేయకుండా చాలా తెలివితేటలతో ఓర్పుగా, సహనంగా వాళ్ళందరినీ తరిమేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ మాసం అదృష్ట సంఖ్య 6. పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవిని కానీ, లలిత అమ్మవారిని కానీ పూజించాలి. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వర్ణం తెలుపు రంగు, అలాగే ఆరెంజ్ కలర్. ఇవి మంచి అదృష్టాన్ని ఇస్తాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కనుక మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకుని మీరు ఏం చెయ్యాలనుకున్నా సరే చక్కగా దూసుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులన్నీ మీకు వనకూడుతున్నాయి కనుక మీరు ఆ రకంగా ముందుకు వెళ్ళి చక్కటి శుభ ఫలితాలని, మంచి విజయాలని, ఆర్థిక అభివృద్ధిని, సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.